పొట్లం ప్యాకింగ్ స్టైల్ అయితే భాషలో రజనీకాంత్ గారు చేసే సెల్యూట్ అంత ఇంపుగా ఉండదే. తిరుపతిలో ఫిబ్రవరి 14th కొత్తగా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయబోతాండారు. అదే రాయుడు గారి రుచిలో. ఇంకా ఓపెన్ అవుతున్నదంటే అందరికి తెలియపరచాలి కదా, అది నా బాధ్యత. ఇక్కడ ఆఫర్లు ఏంటే చెవుల్లో తేనె పోసినట్లు ఉంటది. ఒక చికెన్ దమ్ బిర్యానీ, అట్నే గోంగూర చికెన్ బిర్యానీ, 2 కూల్ డ్రింక్లు అయితే 170 రూపీస్ మాత్రమే. మంచి టేస్ట్ కూడా ఉండదు. ఆ ప్రైస్ కి ఇస్తా ఉండారంటే దండం పెట్టాలనిపించండి. అది వెనకే క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు తూకానికి తగినట్లు బెస్ట్ గా ఉన్నాయి. ఇక్కడ బిర్యానీస్ లో ఉడకబెట్టిన గుడ్డు కాకుండా ఫ్రైడ్ ఎగ్ బిర్యానీ ఇస్తా ఉండారు. అట్నే 2 ఫ్రైడ్ ఎగ్ బిర్యానీలు 100 రూపాయలే అంట. సరే, ఒక చికెన్ బిర్యానీ 200 ml కూల్ డ్రింక్ అయితే 100 రూపాయలే అంట. ఇప్పుడు నేను చెప్పిన 3 కాంబోలు ఓపెనింగ్ ఆఫర్ కింద 14th, 15th, 16th వరకు ఇస్తా ఉండారు. ఇంకా రెగ్యులర్ మెనూ అయితే నేను తిన్న వాటిలో నా ఫేవరెట్ అయితే 140 రూపీస్ కి గోంగూర బిర్యానీ, అలానే కూల్ డ్రింక్ కూడా ఇస్తారు. ఇంకా గుంటూరు చికెన్ బిర్యానీ విత్ కూల్ డ్రింక్ కూడా 140 రూపీస్ అంట. మధ్యాహ్నం భోజనం చేయాలంటే ఊరంతా తిరిగిన ఏదో 2-3 మాత్రమే బాగుంటాయి. ఆ లిస్ట్ లో రాయుడు గారి రుచుల్ని జతేసుకోండి. ఎందుకంటే 80 రూపాయలకి అన్లిమిటెడ్ రైస్, కర్రీస్ తో ఫుల్ భోజనం పెడతారు. పప్పు, రసం, సాంబార్, స్వీట్, పెరుగు, చపాతీ ఇలా 15+ ఐటమ్స్ అయితే ఉంటాయి. రసాన్ని తెల్లనంలో కలుపుకొని తింటే ఆహా అదిరిపోయింది. రాగి ముద్దలు చాలా చోట్లే ఉంటాయి. మంచి క్వాలిటీ రాగి ముద్దలో 2 పెట్టి వెజ్ అండ్ నాన్ వెజ్ సేర్వా కూడా 40 రూపాయలే అంట. అట్నే కర్రీస్ లో గోంగూర చికెన్ ఫ్రై, గుంటూరు చికెన్ ఫ్రై, నార్మల్ చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై ఏది ఎత్తుకున్నా 80 రూపాయలే అంట. ప్యాకింగ్ పేపర్ లో నీట్ గా ప్లేట్ పెట్టి ప్యాక్ చేసి ఇస్తారు. ఇంకా రాయుడు గారి రుచుల అడ్రస్ అయితే ఎంఆర్పల్లి నుంచి వైకుంఠపురం ఆర్చ్ కిలో దావలో కొంచెం ముందుకు పోతే రైట్ సైడ్ లోనే ఉంటది.